ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారా? ఈ నెల 20 తర్వాత హస్తం పార్టీకి ఆయన బై బై చెప్తున్నారా? కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డి ఇప్పటికే ఓ దఫా కేటీఆర్తోనూ సంప్రదింపులు పూర్తి చేశారా? మరి బీఆర్ఎస్ పార్టీతో మంతనాలు సక్సెస్ అయ్యాయా? ఆయనకు కారు పార్టీలో చేరితే ఎలాంటి పదవి దక్కబోతోంది? కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారని టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ను వీడాక 2 నెలల రెస్ట్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలను కలుస్తారట. ప్రస్తుతం జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. వారందరినీ కలుపుకుని వెళ్లే యోచనలో ఆయన ఉన్నారట. అనంతరం వారిని కలుపుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మొదలైన రచ్చ జీవన్ రెడ్డిని పార్టీ మారే వరకు తీసుకెళ్లింది. అయితే కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న జీవన్ రెడ్డిని పక్కన పెట్టేసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ జీవన్ రెడ్డి ఓ దఫా చర్చలు సైతం పూర్తి చేశారని చెప్తున్నారు. అయితే జీవన్ రెడ్డి కారెక్కితే పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ లో చేరిక ఆషామాషిగా కాకుండా కాంగ్రెస్ పార్టీని పెద్దగా డ్యామేజ్ చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి జీవన్ రెడ్డి కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలకు గతంలోనూ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సీన్ షరా మామూలే కావడంతో పార్టీ పెద్దలు తనను పిలిచి మాట్లాడతారని భావించారు. కానీ ఆయన ఊహించినట్లుగా ఏం జరగడం లేదు. చివరకు నేతలు ఎవరైనా టచ్ లోకి వచ్చి సర్ది చెప్తారేమోనని కూడా వెయిట్ చేస్తే అది కూడా జరగకపోవడం జీవన్ రెడ్డి వర్గాన్ని నైరాశ్యంలోకి నెట్టిందనే టాక్ నడుస్తోంది. గాంధీ భవన్ వేదికగా రచ్చ చేయడం, మంత్రుల పర్యటనలో తన అసంతృప్తిని వినిపించడంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆయన తీరుపై కాస్త సీరియస్ గా ఉన్నారట. పైగా జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా భావించారట. కానీ సీనియర్ నేత ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పైగా జీవన్ రెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే అటు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడకపోవడం ఒక ఎత్తైతే తన నిరసనలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ కూడా జీవన్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే 2 నెలల గ్యాప్ తర్వాత జీవన్ రెడ్డి చేరే అవకాశం ఉండడంతో తన వెంట ఎవరెవరిని తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి మాత్రం తనకు జరిగిన అవమానాన్ని చేరికల సమయంలో బలంగా చూపించాలని భావిస్తున్నారట. అందుకే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులకు టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి వెంట ఎవరెవరు వెళ్తారనేది మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడు అధికార పార్టీని వీడి జీవన్ రెడ్డి వెంట నడిస్తే ఏం లాభమని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఏదేమైనా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పట్లో చల్లారేలా మాత్రం కనిపించడం లేదు.